శక్తి పథకం వచ్చింది. బాగోలేదండి. అస్సలు ఫ్రీ బస్ శ్రీశక్తి పథకం అస్సలు బాగోలేదు. ఇలాగ 300 బస్సులు దిగుతుంటే ఇలా 28 ఎక్కిపోయి అలాగ ఆర్కే పిచ్చి దాకా వెళ్ళిపోతుండ్రు. అస్సలు ఒక్క టికెట్ కూడా ఎక్కట్లేదు. 500 కూడా ఉట్టుకెళ్ళడం చాలా కష్టం అయిపోయింది సార్. ఎందుకంటే మేమైతే అరప ఏదైనా 200, 300 ఇంటికెళ్తాం. ఆ టాటా మ్యాజిక్ క్యాబ్ అస్సలు కూడా బంద్ అయిపోయి అస్సలు ఏమి వ్యాపారాలు కూడా లేవు. కూటమి ప్రభుత్వం మా ఎంత దయించి ఫ్రీ బస్సులు తీసేస్తే మంచిది. ఎందుకంటే జగన్ గారు ఉండేటప్పుడు 10,000 రూపాయలు వేసేవారు, ఫ్రీ బస్సులు లేవు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత అస్సలు వ్యాపారాలు లేవు. రోజుకి 200, 300 ఉట్టుకెళ్ళడం కష్టం అయిపోతుందండి. ప్రతి ఆడవాళ్ళు కూడా ఆధార్ కార్డు పెట్టుకొని బస్సులు ఎక్కిపోతున్నారు. బస్సు జర్నీ చేసేస్తున్నారు తప్ప ఆటోలు మాత్రం అస్సలు ఆడవాళ్ళు అనేది వాళ్ళు ఎక్కట్లేదు. మా ఎంత దయించి ఆటో డ్రైవర్లు ఒక ఆలోచించి ఫ్రీ బస్సులు తీసేస్తే మంచిది అనుకుంటారు. ఎలా ఉంది ఇప్పుడు వచ్చింది బేరాలు ఎలా ఉన్నాయి? ఏం బాగోలేదు. వీళ్ళు పెట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పకూడదు తెలియట్లేదు. ఈ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ వాళ్ళు కోసం వాళ్ళు అది ఫ్రీ పెట్టేస్తున్నారు. జనాలు ఎంత ఇబ్బంది పడుతుందో తెలియట్లేదు. రాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గెలిచేస్తామని చెప్పి అది ఫ్రీ ఎవరు వచ్చినా ఆయన జగన్మోహన్ రెడ్డి కావాలి, చంద్రబాబు ఎవరు అనియండి, బస్సు ఇది పెట్టి పెడుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. వాళ్ళకి తెలియట్లేదు రాజకీయ నాయకులకి. ఏంటి ఎవరు వచ్చినా వాళ్ళే గెలుస్తారు. కానీ డ్రైవర్లు అందరూ కొట్టేస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం అది కరెక్ట్ కాదు. అది సీనియర్ సిటిజన్ లేకపోతే స్కూల్ పిల్లలకో వాళ్ళకు పెట్టండి. అదేంటండి జనాలందరికీ వాళ్ళందరికీ ఫ్రీయేనా? గవర్నమెంట్ ఎంప్లాయీ ₹1,00,000 జీతం తీసుకున్నా ఫ్రీ బస్ ఎక్కుతున్నారు లేడీస్. పాపం కూలి పనికి వెళ్ళి ఎక్కలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూలి పని టైంకి వెళ్ళిపోవాలి. ఈ గవర్నమెంట్ గంట లేట్ అయినా పర్లేదు, వాళ్ళకి సంతకం పెట్టడానికి వెళ్తారు కదా. ఇప్పుడు ఆటో ఎక్కువ రావాలంటే కూలి పని 4 పని చేసుకున్న వాళ్ళు మాత్రం ఎక్కుతున్నారు. అయ్యో మరి టైంకి వెళ్ళకపోతే అవతరా బాబు అని చెప్పి బస్సులు ఫ్రీగా లోడ్ అయిపోవడం వల్ల వాళ్ళు బస్సు ఎక్కలేకపోతున్నారు, ఆటో ఎక్కుతున్నారు. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ₹1,00,000, ₹2,00,000 జీతం తీసుకుంటున్నారు చాలామంది ఎంప్లాయీస్. వాళ్ళు వెయిట్ చేసి బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళకి ఒక గంట లేట్ అయినా పర్లేదు. వాళ్ళకి బోల్ తేడా చాలా కష్టంగా. ఇప్పుడు అనకూడదు కానీ మాకు అది చూసి నవ్వుతాను రాడోళ్ళు. అమ్మ ఆటో అడిగితే అని నవ్వుతున్నారు. అలాగ అయిపోయి నవ్వుల పాలు చేశారు. రోడ్డు మీద లాగేశారు మమ్మల్ని. అది తెల్లంపల్లి రోడ్డు మీద లాగేశారు. రోడ్డు మీద చూస్తే వీళ్ళు నవ్వులు మాకేసి. అంటే ఆటో డ్రైవరు ఎలా పోయి అట్లా ఆటో డ్రైవరు అసలు మనిషి ఎంత పోషిస్తారో తెలుసా మీకు? తెల్లవారు లేచిన కానీ బస్సు ఇంటికి వెళ్తుందా? ఇంటికి వెళ్తాం. ఆటో డ్రైవర్ కడుపుతూ ఉన్నాను, అదే ప్రెగ్నెన్సీ అయినా ఏదైనా స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఆటో డ్రైవరే కావాలి. కానీ ఆటో డ్రైవర్ చులకన. ఒక గవర్నమెంట్ ప్రభుత్వాలు కావనియండి ఎవరికైనా అండి, ఆటో డ్రైవర్ అంటే చులకన. ఏంటి వాళ్ళు ఇచ్చిన 10,000 దేనికి సరిపోదండి. ఎంత పట్టింది రోజుకి? 41 రూపాయి. అంటే ఒక ఆటో డ్రైవర్ రోజుకి 41 రూపాయలు తీసుకొని బతకాలి. వాళ్ళు చెప్పిన పని అదే కదా, అంతే కదండి. ఏంటి అసలు ఈ ఫ్రీ బస్సుకు తీసేస్తే దయించి చంద్రబాబుని కోరుకుంటున్నాం. ఈ ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం లేదు. ఆడవాళ్ళు ఎప్పుడు అనకూడదు కానీ ప్రతి బస్ స్టాప్ నిండా ఆడవాళ్ళే. ప్రతి బస్ స్టాప్ నిండా మగోడు అంటే రోడ్డు మీద రావట్లేదు. బస్సు కూడా ఎక్కట్లేదు. అంటే మగోడు ఎక్కట్లేదు. ఓన్లీ ఆడవాళ్ళే. అంటే ఓన్లీ ఆటో ఏమండి, ఓన్లీ ఆడవాళ్ళు ఓట్లు వేస్తే గెలిచేస్తారండి వీళ్ళు. ఈ ఆటోలు ఎక్కడి నుంచి వచ్చారండి? ఒక డ్రైవరు మగాడు భార్య అంతే. ఆటో డ్రైవర్ భార్య అవ్వచ్చు, లేకపోతే ఇంకో మగాడు భార్య అవ్వచ్చు. బేరాలు ఏంటండి? జీవితం అది నరకంలా ఉంది. నరకం చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఎవరో పెట్టారని చెప్పి మనకేసి ఎవరు పక్కోడు ఏడ్చేస్తే మనం ఇటు పక్కన అది కరెక్ట్.